నమస్తే ఫ్రెండ్స్. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది అంటారు. 100% తరగతి గదిలో నేర్చుకున్నటువంటి పాఠాలే జీవిత పాఠాలై, జీవిత క్రమశిక్షణై, దేశభక్తితో కలిగి ఈ దేశమనే కాదు ప్రపంచ దేశాలకు పాఠాలు చెప్పే స్థాయికి ఒక మనిషి ఎదగడానికి కారణం ఒక తరగతి గది. ఆ తరగతి గది నిర్మాణంలో నిజమైనటువంటి విద్యార్థులు, జ్ఞాన సంపన్నులు, చదువుకొని కష్టపడి విజ్ఞానాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా దుర్మార్గుల చేత, దొంగల చేత, తీవ్రవాదుల చేత, మోసగాళ్ల చేత, పేపర్ లీకుల చేత ఇబ్బందులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. కానీ విశ్వగురువు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలలో 99 సార్లు పేపర్ లీక్ అయింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక. అంటే భారతదేశాన్ని ఎంత గాలి కొదిలిండో ఈ విశ్వగురు అనేది మీరు చూడొచ్చు. ఆయన కాన్సన్ట్రేషన్ ఎన్నికల కమిషన్, డబ్బులు అంటే ధరలు పెంచడం, డబ్బులు దోయడం, ఆదాని అంబానీలకు పెట్టడం. ఈ టార్గెట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని దేశాన్ని సర్వనాశనం చేసి దేశభక్తి పేరుతోటి ఉర్రుతలూగిపిస్తా ఉన్నాడు ఈ దేశాన్ని. ఎవడే దేశభక్తుడు జై శ్రీరామ్ అంటోళ్ళంతా చాలా మంది మనం చూసినాం. కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు, పోక్సో కేసులలో ఉన్నది ఎవరా అంటే ఇలా క్రిమినల్స్ మొత్తం ఎక్కడ ఉన్నంటే బీజేపీలకు పోయి వాషింగ్ పౌడర్ నిర్మగా మారుతున్నటువంటి ఈ దేశం నరేంద్ర మోడీ చూడడానికి, చెప్పుకోవడానికి మీడియా ఛానళ్ళు చాలా అద్భుతంగా నటనలో ఆరితేరినటువంటి నరేంద్ర మోడీ వెరీ క్లియర్గా ఈ దేశాన్ని సర్వనాశనం పట్టిస్తూ ఉన్నాడు. మామూలుగా నేను ఇక్కడ చూసిన ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయని చూస్తే 2017లో స్టార్ట్ అయింది అయ్యగారిది. 2014లో వచ్చిండు పేపర్ లీక్ స్టార్ట్గా. బీహార్లో స్టార్ట్ చేసిండు. ఎంత మంచిగా అంటే బీహార్లో, జైపూర్లో పేపర్ లీక్ అయిపోయింది. అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్ అన్న ఎక్కడ కూడా అంటే చదువు అంటే విలువ లేదు. ఎందుకు లేదంటే చదువుకొని దద్దమ్మ నాయకులే పీఠాధిపతులుగా ఉన్నారు, పీఠాల మీద కూర్చున్నారు. వాళ్ళు కుట్రలు చేయగలరు, వాళ్ళు మోసాలు చేయగలరు, వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేయగలరు. కాబట్టి పేపర్ లీకుల ద్వారా నిజమైనటువంటి విజ్ఞానవంతుల యొక్క ప్రతిభను సంపేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో మీరే చెప్పాలి. 2021లో వచ్చేది ఆలస్యం. రాజస్థాన్లో, యూపీలో, మహారాష్ట్రలో పేపర్ లీక్ అయింది 2021లో. ఉత్తరప్రదేశ్ పేపర్ లీక్ చూసుకుంటూ చదవరాని, లెక్కలు రాని, కూడికెళ్ళి తీసివేతారా అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే వీళ్ళు ఎంత లుచ్చలు, ఎంత బద్మాషి పాలన ఈ దేశంలో కొనసాగుతుందో మీరే చెప్పాలి. ఎంత డేంజరస్ అంటే యూపీలో జరిగింది ఆడనే, రాజస్థాన్లో అయ్యింది, మహారాష్ట్ర 3 ఒకేసారి 2021 పేపర్ లీక్ అంతే. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల మీద కానీ, చదువు మీద కానీ ఎవరికి నమ్మకం లేదు. అందులో వాళ్ళకున్న ఆయుధం ఉందిగా, జై శ్రీరామ్ అనే ఆయుధం. మరి జై శ్రీరామ్ అని నిజంగా అంటారా? కాదు. దేశభక్తి అని నిజంగా ఉందా? కాదు. దేశభక్తి ఉంటే దేశంలో ఉన్న వాళ్ళ మీద రేప్ కేసులు చేసేది ఈ దొంగలే మొత్తం. అంటే అందులో ఉన్నటువంటి మహిళలను చిత్రహింసలు పెడతారంటే వీళ్ళు, బీజేపీ పార్టీలో ఉన్న మహిళలను అవకాశం ఉంటుంది. అంటే ఎంత డేంజర్గా బయటపడుతున్నాయి. ఏంటి ఆడు జాతకాలు చూస్తాడు. మహారాష్ట్రలో ఏం జరిగింది? మహిళా కమిషన్ అధ్యక్షురాలే అందరూ తీసుకుపోయి మొత్తం జమ చేసి దొల్లే కొడుతున్నది పోరి అని. ఎంత లూటిగా వీళ్ళు. ఈ దేశం సిగ్గు తీస్తారు కదా ప్రపంచ దేశం ముందు. సిగ్గు లేకుండా ఇంకా దేశభక్తి గురించి మాట్లాడతారు. ఇలా అందరు నోర్లు పడిపోయినాయి, దేశభక్తుల నోర్లు. బండి సంజయ్ కొడుకు విషయంలోకి తాళం పెట్టుకోరు. మాకు మీరు నేర్పాలనా, మేము ఎప్పుడు స్పందించాలనో మాకు తెలుసు. డైలాగులు ఏడదొచ్చింది మీ దేశభక్తి? ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బీసీ మహిళ, 300 కాపు అమ్మాయి, ఏ గర్ల్ చీటెడ్ బై హూమ్? Who cheated the girl? Who spoiled the girl's life? Who is she? Who has to protect? Who has to support her? Don't we have responsibility? Being a responsibility citizen, don't we have responsibility to question? But what are you doing? Where is your patriotism? ఏదిరా మీ దేశభక్తి? ఏం అయిపోతుంది ఒలరంగానే? ఎక్కడుంది అంటున్నా. ఒక నా దేవుడన్నా నరేంద్ర మోడీ అని చెప్పి మసీదులు చదివితేనేమో, మా శివాలు వస్తేనేమో వాళ్ళకంట శివ. ఏదైనా నీ భక్తి, ఈ నిజమైనటువంటి భక్తుని కొడుకు ఏం భక్తి? అది ఏం నేర్చుకున్నారు మీరు? ఏ పాఠాలు నేర్చుకున్నారు నీ కొడుకు? ఒక్కడి కాదు, మొత్తం ఇదే పని. బయటపడలు తక్కువ, మంచి ఋషి మరిగిరు. అదొక్కటే కాదు, 2024లో జార్ఖండ్, బీహార్, 2024లో పేపర్ లీక్, 2026 చూసినాం ఇలా జైపూర్, రాజస్థాన్లో. అంటే సిగ్గు శరం ఏమీ లేదు. ఈ దేశ ప్రధానికి, ఈ దేశ హోమ్ మినిస్టర్కు వీళ్ళతో చదివేందుకురా? మనకు క్రికెట్ రాకున్నా క్రికెట్ పెద్ద కావచ్చు, చదువు రాకున్నా చదువులో మంత్రి కావచ్చు, ఇంటర్మీడియట్ పేరు. బుద్ధి లేకున్నా దోపిడీ చేసి కుట్రలు చేస్తే ప్రధానమంత్రి కూడా కావచ్చు. ఈ దేశంలో ఏమైనా కావచ్చు. ఆదాని అందరికి దోచిపోద్దు. వచ్చి చెప్తున్నాడు ఆయన, రేవంత్ జీ మేరసే జోడో అంటే కల్తీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ ఆయన గోల్డ్ కొనొద్దు, పెట్రోల్ వాడొద్దు అని చెప్తున్నాడు. చెప్పేది శ్రీరంగ నీతులు. ఎవరికి చెప్పాలని? బీజేపీ లీడర్లకు అధికారంలో ఉన్నారు, ఒకడొకడు కాన్వాయిలు పెట్టుకొని తిరుగుతున్నారు. మొత్తం బంద్ చేయండి. నరేంద్ర మోడీ జట్టు ఫ్లైట్లు 8,000 కోట్లంట ఆయన ఫ్లైటు. ఆయనది 10 లీటర్లు పోస్తే 1/2 కిలోమీటర్ పోదు. అది 10 లీటర్లు 1/2 కిలోమీటర్ పోదు. ఎన్ని వేల కోట్లు పెట్టి పాడు చేస్తున్నట్టు ధనం. పెట్రోల్ అంతా
దయ్యాలు తాగినట్టు బావులు పెట్రోల్ తాక్కుంటా పెట్రోల్ వాడొద్దు, నడిచిపోవాలి, గోల్డ్ కొనొద్దు. ఎందుకు కొనొద్దు అంటున్నాడు? గోల్డ్ ఎందుకు కొనొద్దు అంటున్నాడు? రేపు ఆదాని అమ్మాయినలే మొత్తం దేశం మొత్తం అవే గోల్డ్ షాపులు. 2 ఏళ్ళు కొనకండి, అంత లోపల ఆదాని అమ్మాయినలే వచ్చేస్తాయి. ఇక వాడు ఆందిందే ఆట, పాడిందే పాట, వాడు చెప్పిందే ధర. పేదవాని దగ్గర బంగారం అనేది కలనే. ఒకవేళ ఉంటే కూడా 2-3 ఏళ్ళల్లో అందరూ అమ్ముకుంటారు. 10 ఏళ్ళల్లో ఎవ్వంతనం పేదవంతనం బంగారం ఉండదు. అంతా బతుకు తెరువు కోసం అమ్ముకొని బతకవలసిందే. ఈ దుర్మార్గులమైన పాలన. మళ్ళీ జై శ్రీరామ్ అంటే సీఎం తింటారు, బంగారం అమ్ముకొని సీఎం యాపకొమ్మలు పట్టుకొని ఊతారు. ఇక బద్దుమాషిగాళ్ళు. పేపర్ లీక్లో సిగ్గు లేదు. 99 సార్లు 99 times the paper is leaked under rule of Narendra Modi, who has failed to intimate the dangerous situation is going on in the country. Who is responsible? Who should respond? Who should question what is going on in this country? తూ ఇంత డేంజరా మీ బతుకులు జడా. పాడు చేస్తారు కదా దేశాన్ని. వచ్చి రేవంతం జీ మెర్రసే జోడో దేశం రాష్ట్రకు దేశ్కు పాడు చేస్తే కూర్చుంటారు. మీ పాడైపోన్నాను. ఒక్కటి కాదు, వాడు గణేష్ కుమార్ వాడు ఎన్నికలు అసలు మామూలు కాదు. 2,40,000 సెక్యూరిటీ అంట. ఏడ మన పశ్చిమ బెంగాల్లో సెక్యూరిటీ పెట్టి 2,40,000 మంది సెక్యూరిటీ పెట్టి ఎన్నికలు నిర్వహించి, ఆ ఎన్నికల కమిషన్ ఉంటారుగా, ఎన్నికల ఆఫీసర్గా ఉంటారుగా, వాళ్ళకి పదవులు ఇచ్చి బతుకు మందు దాగి సావాలి మోడీ. మీ బతుకులు చేయడా. ఇప్పుడు ఎన్నికల అధికారులు ఉంటారు కదా అక్కడ రాష్ట్రంలో, ఎవడెవడైతే ఎన్నికల అధికారిగా పనిచేసారో 2-3 ఆ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చారంట పదవులు. ఎంత సిగ్గు లేదా, నిర్సిగ్గుగా బతుకుతుర్రు. రాముడు శ్రీరాముడు దేవునికి ఉన్న ఇజ్జత్ తీస్తూ ఉన్నారు. అయిపోయింది, పోయి దేశం పని అయిపోయింది. ఇక అంధభక్తులు ఒర్రిగా అట్లాంటి గుద్దుకుంటారు. ఇప్పుడు గుప్ప మూతల మీద ఇట్లా గుద్దుకుంటారు. ఇక ఆయన కోసం ఎంత సిగ్గు లేదురా మీకు. ఏం చేస్తారు ఈ దేశాన్ని, ఏం పాడు చేస్తారు అంటున్నా. అందుకనే తమిళనాడు విజయ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాయబ్బో నిర్ణయం. ఇగో తెలుగు ప్రజలు, తమిళ ప్రజలు, ఇలా కేరళ ప్రజలు, కర్ణాటక ప్రజలు ఎంత విజ్ఞానులు అంటే, కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అక్కడక్కడ చిల్లరగాలు ఉన్నారు కొంతమంది. ఎంటర్ కానీయలే దక్షిణ భారతదేశంలో. పేపర్ లీకులు మన దగ్గర కావు, మన పిల్లలే కొట్టిసంపుతారు పేపర్ లీక్ అయితే. కానీ అక్కడైతే పేపర్ లీకులు, మోడీ ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడ మొత్తం పేపర్ లీకులే. పాడు చేసి దేశాన్ని సర్వనాశనం చేసి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చి అది చెడో పాడో పీడో. రైతులకు ఏం చేసి కాలబెట్టిండు? ఆదాయ అంబినులకు 25 లక్షల కోట్లు దోచిపెట్టిండు, రైట్ ఆపులు చేసిండు. ఈయన చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? మీరు ఎవరు కొనకూరి బంగారం, మా వాళ్ళ మోడీ దొంగ షాపులు వస్తాయి, అవన్నీ బీజేపీ వాళ్ళు ఉంటాయి, ఆ షాపులలో పోయి కొందరు. ఇక అవసలోడు కథమే, అందరి కథమే. చేతి వృత్తుల బహుజనులు గౌడ కథమే, నీ అందరి కథమే. గౌడ లేడు, యాదవ్ లేడు, అవసరం లేదు. చేతి వృత్తుల సంఘం నాకి ఉన్న గోల్డ్ అమ్ముకొని కిరాయి కూలి బతుకులు, సెక్యూరిటీ గార్డ్ బతుకులు, ఆఫీసులలో పనిచేసి గోల్డ్ షాపులలో వేసుకొని బతకాలి మన బతుకు. దేశభక్తి ఏదిరా దేశభక్తి? రేపు చేసినప్పుడు మాట్లాడరేంది? ఆ అమ్మాయి మున్నూరు కాపు మన మహిళ కాదా? మన భారత మాతకు ఏదంటే బేటీ పడావ్ బేటీ బచావ్. ఒక చిన్న పిల్లని రేపు చేస్తే ఆమె అమ్మాయి కోసం మాట్లాడిన మనుషులు మీద ఒక జన్మ. నిజంగా ఈ దేశంలో బతకాలని కూడా చాలా ఘోరంగా అవుతాడు. రాను అయిపోయింది పోయి దేశం పని. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.